దేశం కోసం ప్రాణత్యాగం చేసిన ఇందిరమ్మది ఒక చరిత్ర అని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. ప్రజాప్రభుత్వంలో ప్రజల పథకాలకు ఇందిరమ్మ పేరు పెడితే పైసలు ఇవ్వమని కేంద్ర మంత్రి బండి సంజయ్ బ్లాక్మెయిల్ చేస్తున్నారని ఆరోపించారు. ఇందిరాగాంధీ తరహాలో బీజేపీ నాయకుల్లో చరిత్ర ఎవరికుందో చెప్పాలని ఆయన బండి సంజయ్ను నిలదీశారు. దేశంలో మారుమూల గ్రామానికి వెళ్లిన ఇందిరాగాంధీ చరిత్ర చెబుతారని బండి సంజయ్ ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గంలో ఇందిరాగాంధీ స్థాయి తెలుసుకోవడానికి సిద్ధమేనా అని బండి సంజయ్కు సవాల్ విసిరారు. ఈ వద్దు, ఈ కోతలొద్దు, కోతల రైడు అయిపోతావు, నువ్వు పేరు మార్చాల్సి వస్తుంది మళ్ళీ నీకు. ఇవర్ రెడీ, ప్రాక్టికల్గా మాట్లాడదాం. నువ్వు మమ్మల్ని తిట్టుంటే మేము ఇంత సీరియస్గా అడగం, నేను ఛాలెంజ్ చేయం. నువ్వు ఇందిరాగాంధీ గారి గురించి మాట్లాడినావు. ఇందిరమ్మ ఇల్లుకి పైసలు మేము మోడీ గారు చెప్పి ఇప్పియమని అంటున్నాను. ఛాలెంజ్ చేస్తున్నా బండి సంజయ్ గారికి. బండి సంజయ్ గారు, బీజేపీ నాయకులారా, మీ నాయకులకు ఈ దేశంలో ఈ చరిత్ర ఉంది. మోడీ గారికి ఈ చరిత్ర ఉంది, అమిత్ షా గారికి చరిత్ర ఉంది, ఇంకోరికి ఈ యొక్క త్యాగాల చరిత్ర ఉంది అని కేంద్రంలో బీజేపీ నాయకులకు ఒక్కరికైనా మీరు చెప్పగలరా? ఛాలెంజ్ చేయగలుగుతారా? కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతోటి మీకు ఆ ధైర్యం ఉందా, దమ్ముందా? బీజేపీ నాయకులకు ఆమె పేరు చెప్తే ఆ 70 ఏళ్ల వయసు గల్ల ఒక అవ్వనో తాతనో ఇందిరమ్మ అనగానే వాళ్ళ ఎంట్రికెట్లు నిలబడుతుంది. ఇట్లా అంత పవర్ఫుల్ పేరు ఇందిరా గాంధీ గారు పేరు. ఇది కాంగ్రెస్ పార్టీ నాయకుడు కార్యకర్తగా నేను గొప్ప చెప్పుకోవడం కాదు, నిజం. ఇది వాస్తవము. బండి సంజయ్ గారికి టెస్టింగ్ చేయాలని చేసే ధైర్యం ఉంటే నువ్వు ఏ ఊరు అంటే ఆ ఊరికి, నీ పార్లమెంటులోనే మీ ఊరికే పోదాం. బండి సంజయ్ గారి ఊరికి పోదాం. ఒక 60 ఏళ్ళు 70 ఏళ్ళ ఒక తాతనో అవ్వనో అమ్మనో అడుగుదాం. ఆమె ఏం చెప్తావు ఇందిరాగాంధీ గారి గురించి విందాం. దానికి నువ్వు రెడీనా? బండి సంజయ్ గారికి కాంగ్రెస్ పార్టీ సవాల్ చేస్తుంది.